Ganga Goya. Ya, hoy. Un eloto. ¿Y eso? Ganga Goya. Ya, hoy. Un eloto. ¿Y eso? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక చట్టసభలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, థ్యాంక్ యూ వెన్నెల. గతంలో తెలంగాణ గవర్నర్ పై వేసినటువంటి పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి ఆమోదం తెలపాలి అంటూ కూడా 119 పేజీలకు సంబంధించి, అంటే దాదాపుగా కూడా 119 పేజీలకు సంబంధించినటువంటి ఒక పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది. పెండింగ్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో సెక్షన్స్ లో ఆమోదం తెలిపినటువంటి బిల్లులను గవర్నర్ పెండింగ్ లో పెడుతుంది అని చెప్పేసి మొదటి నుంచి వస్తున్నటువంటి తెలంగాణ సర్కార్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ బిల్లుకు సంబంధించినటువంటి ఆమోదం తెలపాలి అంటూ కూడా పెండింగ్ బిల్లుల వెంటనే ఆమోదం తెలపాలంటూ కూడా సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. శాంతి కుమారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట చేసినటువంటి పని ఇదే అని చెప్పుకోవాలి. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం పిటిషన్ దాఖలు చేసినటువంటి తెలంగాణ సర్కార్ దీనికి సంబంధిత పిటిషన్ నేపథ్యంలోనే ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గవర్నర్ తమిళసాయి వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో జరగబోతున్నటువంటి విచారణ బిల్లింగ్ ఆమోదాలకు సంబంధించినటువంటి తెలపాలా లేదా అన్నటువంటి అంశాలు కూడా ఈ రోజు వెల్లడించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. పెండింగ్ బిల్లులకు సంబంధించి ఏ సర్కార్ ఆమోదించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అనుసంధానంగా ఉన్నాయా లేవా, వాటికి సంబంధించి గవర్నర్ కి సంబంధించి అనేక అనుమానాల నేపథ్యంలోనే పెండింగ్ లో బిల్లులు ఉన్నాయంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే బిల్లులకు సంబంధించి మొదటి నుంచి కూడా తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించి విద్యాశాఖ కావచ్చు, అదేవిధంగా ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి మంత్రులు ఎవరు కూడా గవర్నర్ కలవలేదు. అయితే ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆ బిల్లులన్నింటినీ కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. వాటిపై ఒక క్లియరెన్స్ వచ్చిన తర్వాతే బిల్లుల ఆమోదం తెలుపుతానంటూ కూడా గవర్నర్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆమోదం తెలపట్లేదు అంటూ కూడా తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ రోజు రిట్ పిటిషన్ పై నేడు విచారణ జరగబోతా ఉంది. విచారణ మరి ఏ విధంగా జరగబోతా ఉంది, సుప్రీంకోర్టు ఎటువంటి ఆలోచనలు ఇవ్వబోతా ఉంది, దాంతో పాటుగా మరి బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపాలని సుప్రీంకోర్టు చెప్తుందా, లేకపోతే గవర్నమెంట్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక విచారణ జరిపిన తర్వాతే ఆమోదం చెప్తారా అనేది మాత్రం కొంత ఆసక్తి కనబడుతుంది. ఎటకేలకైతే సుప్రీంకోర్టు విచారణకైతే చేరిందని చెప్పుకోవాలి. పెండింగ్ బిల్లుల విషయం సంబంధించి దాదాపుగా కూడా మెయిన్ గా 10 బిల్లులు అయితే పెండింగ్ లో ప్రధానంగా కనబడతా ఉన్నాయి. మరి ఆ 10 బిల్లులకు సంబంధించి ఆమోదం తెలుపుతారా లేదా అనేది కూడా ఈ రోజు కొంత ఆసక్తిగా కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.